నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. మనతో పాటు దుబ్బాక మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఇప్పుడు మెదక్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి రఘునందన్ రావు గారు ఉన్నారు. మెదక్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, తెలంగాణలో బీజేపీ పరిస్థితులు ఏంటి, మిగిలిన అంశాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా మీకు టికెట్ వచ్చినందుకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. టికెట్ అయితే వచ్చింది, కానీ మెదక్లో కేసీఆర్ లాంటి, హరీష్ రావు లాంటి ఉద్దండులు ఉన్నటువంటి మెదక్ నుంచి పోటీ చేయడం, గతంలో మీరు పోటీ చేసి ఓడిపోయారు, దుబ్బాకలో ఏదో అదృష్టం కొద్ది గెలిచారు, మళ్ళీ ఓడిపోయారు, కాబట్టి మళ్ళీ మెదక్నే ఎందుకు ఎంచుకున్నారు? సో మొదటగా టికెట్ ఇచ్చి ఆశీర్వదించినందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పార్టీ పెద్దలందరికీ, రాష్ట్ర జాతీయ నాయకత్వానికి అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తాను. రెండు రాజకీయాల్లో అదృష్టం కొద్ది గెలిచినామా, దురదృష్టాన్ని కొద్ది ఓడిపోయినామా అనేది పక్కన పెడితే, గెలుపోవటం అనేది రాజకీయాల లోపల సహజం. నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్, నేను చేసే ప్రొఫెషన్ అడ్వకేసీలో కూడా ఇద్దరు అడ్వకేట్లను ఇట్లా ఎదురెదురుగా ఆర్గ్యూ చేస్తే ఒకరే అడ్వకేట్ గెలుస్తారు. రామ్ జెట్మలాని గారు ఒకవైపు, పాల్కివాలా గారు ఒకవైపు ఉంటే కూడా ఒకరే కేసు గెలుస్తారు, ఇద్దరు గెలవడం అనేది ఉండదన్న. కాబట్టి రాజకీయాల్లో గెలిపోవటంలో సహజం, వాటి గురించి పెద్దగా బాధపడాల్సిందేం లేదు. సో పోయినసారి కూడా 2019లో కూడా భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చింది. 2 లక్షల పైచీల ఓట్లు తెచ్చుకున్నాను. గెలిచిన 4 పార్లమెంట్ సీట్లు కాకుండా మిగతా ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి సీట్లలో మహబూబ్ నగర్ తర్వాత మెదక్ పార్లమెంట్లో నేనే 2 లక్షల పైచీల ఓట్లు తెచ్చుకున్నాను. ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే రఘునందన్ రావు. సో రఘునందన్ రావు మెదక్ మీద పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడా? కేసీఆర్ ఉన్నాడు, హరీష్ ఉన్నాడు, ఇదే కేసీఆర్ని ఇదే హరీష్ని అందరినీ కాదని దుబ్బాకలో గెలిచి వచ్చినాడు రఘునందన్ రావు. కాబట్టి మెదక్ గెలవడం కూడా రఘునందన్ రావుకి పెద్ద ఇబ్బంది ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 2001 నుంచి రాజకీయాలకు వచ్చినట్టు నుంచి ఈ రోజు దాకా రఘునందన్ రావు ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు కొట్లాడినా మెదక్ జిల్లా కోసం, తెలంగాణ ప్రజల కోసం, చివరికి దుబ్బాక శాసనసభ్యుడు అయినాక దుబ్బాక ప్రజల కోసమే కొట్లాడింది తప్ప ఇంకొక దానికోసం కొట్లాడలే, ఇంకో దానికోసం మాట్లాడలే. అందుకని మా జిల్లా ప్రజలకి నా మీద గౌరవం, ప్రేమ, అభిమానం, విశ్వాసం కూడా ఉంటాయి. కాబట్టి వాటితోటే నన్ను గెలిపిస్తారు. సాహసం కాదంటారా మెదక్ నుంచి పోటీ చేయడం? చాలామంది మిత్రులు అంటారు మెదక్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు గెలవరు అని చెప్పి. కాబట్టి గెలిచి చూపెట్టాలనేటువంటి పట్టుదలతోటే నేను మెదక్ పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్నాను. టికెట్ నాదే, గెలుపు కూడా నాదే అనేటువంటి విశ్వాసంతో నేను ముందుకు పోతాను. విశ్వాసమా, అతి విశ్వాసమా మీది? సో దాన్ని నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాను. నేను మరి దాన్ని అతి అంటారా, విశ్వాసం అంటారా, ఇంకేమంటారా నాకు సంబంధం లేదు, కానీ నేనైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్తాను.